15వ అధ్యాయం దీప ప్రజ్వలన ఫలం. ఈ కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరిని అర్చిస్తారో అట్టి వాళ్ళు స్వర్గానికి నాయకులవుతారు. కార్తీక మాసం నెల రోజులు వైష్ణవ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళందరూ సాలోక్య మోక్షాన్ని పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తి యుతులతో గంధ పుష్ప అక్షత దీప ధూప భక్ష నివేదనలతో ఎవరైతే విష్ణువుని పూజిస్తారో అట్టివారు సకల పుణ్యాలకి నోచుకుంటారు. కార్తీక ద్వాదశి నాడు శివాలయంలో గాని వైష్ణవ ఆలయంలో గాని 1,00,000 దీపాలని వెలిగించి సమర్పించేవారు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తాడు. కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వాళ్ళు కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక చతుర్దశి, కార్తీక పౌర్ణమి కనీసం ఈ 3 రోజులైనా తప్పక దీపం వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములవుతారు. దైవ సన్నిధిలో ఇతరులు ఉంచిన దీపం మారిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించిన వాళ్ళు ఘనమైన పాపాల నుండి విముక్తులవుతారు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. దివ్య పురుషుడైన మూషికం పూర్వం సరస్వతీ నది తీరంలో చాలా కాలంగా పూజ పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతీశ్వరుడు ఆ దేవాలయాన్ని చూసి తన తపోధ్యానమునకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనుకూలంగా ఉంటుందని భావించి శిథిల దేవాలయాన్ని శుభ్రపరిచారు. నీళ్లు చల్లాడు. సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రత్తిని నూనెను 12 ప్రమిదలను తీసుకువచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని ధ్యానం చేసుకోసాగాడు. ఆ మునీశ్వరుడు ప్రతిరోజు ఆ విధంగా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి ఎక్కడా ఆహారం దొరకకపోవడం వల్ల ఆకలితో అలమటించిపోతున్న ఎలుక ఒకటి ఆ ఆలయంలోకి వచ్చింది. ఆహారం కొరకు వెతుకుతూ విష్ణు విగ్రహం చుట్టూరా ప్రదక్షిణగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోయి దీపం మారిపోయి కేవలం ఒత్తి మాత్రమే మిగిలి ఉండడం వలన తడిగా ఉన్న ఆ ఒత్తి నుండి వచ్చే వాసనకి అది ఆహారంగా భ్రమించి ఆ ఒత్తిని నోట్లో కరుచుకొని ప్రక్కనే వెలగబోతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో తడిచి ఉన్న ఎలుక నోటిలోని ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి యొక్క అగ్నికి సంపర్కమై ఉండడంతో ఎలుక తన నోటిలోని ఒత్తిని వదిలివేసింది. ఆ ఒత్తి ప్రమిదలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. కార్తీక ద్వాదశి నాడు విష్ణువు ఆలయంలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అట్టి దీపం ఎలుక ద్వారా తిరిగి ప్రజ్వలితమైన కారణంగా పూర్వ పుణ్య వశాన్న ఆ ఎలుక ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అదే సమయానికి ధ్యానంలో నుండి లేచాడు యతీశ్వరుడు. ఎవరు నీవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ అడిగాడు. అందుకు సమాధానంగా ఆ పురుషుడు, ఓ మునీశ్వరా, నేనొక ఎలుకను. గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించే నాకు ఇలాంటి మోక్షం ఎలా లభించిందో అర్థం కావడం లేదు. ఏ పుణ్య ఫలితంగా ఈ రూపం వచ్చింది? అసలు పూర్వజన్మలో నేనెవర్ని? ఎలాంటి పాపం వల్ల ఇలా ఎలుకనయ్యాను? ఎలాంటి పుణ్యం వల్ల ఇలా దివ్యదేహాన్ని పొందాను? తపస్సంపన్నుడైన నీవే ఇందుకు కారణాన్ని వివరించు అంటూ ప్రార్థించాడు. అతని మాటల్ని వింటూనే తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని గ్రహించాడు యతీశ్వరుడు. బాహ్లికుడి కథ. నాయన,
పూర్వజన్మలో నీవు బాహ్లికుడు అనే బ్రాహ్మణుడు. నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయుడివై స్నానం సంధ్యాదుల్ని విస్మరించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలని దిగవిడిచి సంభావనాలాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధనాలలో కూడా త్రింబవుడు తినడమే పనిగా బ్రతికావు. వేద మార్గాలను తప్పి విచ్చలవిడిగా తిరిగావు. నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసీదానిని నియమించావు. బుద్ధి వక్రించి తరచుగా ఆ దాసీదానితో సంపర్కం పెట్టుకొని చేతికూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. అంతేకాదు డబ్బాసతో నీ కన్న కూతుర్ని కూడా కొంత ధనానికి ఎవరికో విక్రయించావు. ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆ యొక్క పాపాలకు కారణంగా నరకాన్ని అనుభవించి పునర్జన్మలో ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దైవ ద్రవాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యమైన రోజు. కార్తీక ద్వాదశి అవటం వల్ల నీ పాపం పటాపంచలైంది. విష్ణువు సన్నిధిలో నీ పాపం పోయింది. ఎలుక రూపం పోయి నరరూపం సిద్ధించింది అని చెప్పాడు యతి. అతను చెప్పిందంతా విని తన గత జన్మ పాపాలని తలపోస్తూ పశ్చాత్తాపం చెందాడా పురుషుడు. మరుసటి రోజు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై ప్రవర్తిల్లి మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానం దాన పూజ దీపమాలార్పణాదికాలని ఆచరించేవాడు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. పాప విముక్తుడై సాయుజ్య పదవి పొందుతాడు అని చెప్పాడు వశిష్ఠుడు. 15వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.